ఎలక్షన్ టైంలో ప్రతి అంశం పోల్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటారు, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. కానీ ఇక్కడ ఒక స్కీమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ఇది. ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ వెస్ట్ బెంగాల్లో 2021లో లాంచ్ చేసింది. అదే లక్ష్మీ బండార్ స్కీమ్ అన్నమాట. వెస్ట్ బెంగాల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం 2021లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ ఈ స్కీమ్కి ఎలిజిబులే అనమాట. ఈ స్కీమ్లో గవర్నమెంట్లో పనిచేసే మహిళలు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే మహిళలు ఎవరు ఎలిజిబుల్ కాదు, సామాన్య మహిళలు అనమాట. ఎస్సీ ఎస్టీ మహిళలకి ఈ స్కీమ్ కింద ఇంతకుముందు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1200 ఇస్తున్నారు. అదేవిధంగా జనరల్ కేటగిరీ మహిళలకి ఇంతకుముందు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ స్కీమ్ అనేది వెస్ట్ బెంగాల్ మహిళల స్థితిగతుల్ని మార్చేసిందంట. ఇన్ఫ్యాక్ట్ దాదాపు 2,11,00,000 మంది ఈ స్కీమ్లో ఎన్రోల్ అయ్యారు. వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన మహిళలు. వాళ్ళందరికీ కూడా ప్రతి మాసం ఈ డబ్బులు వస్తున్నాయి. రీసెంట్గా బడ్జెట్లో ఇంతకుముందు ఉన్న అమౌంట్ కంటే అమౌంట్ కొంచెం పెంచారు కూడా. అంటే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీస్కి 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 1200, ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు అనమాట. అయితే ఈ స్కీమ్ పైన చాలా పెద్ద దుమారం వేరవుతుంది వెస్ట్ బెంగాల్లో. తృణమూల్ కాంగ్రెస్ ఏమో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ ఆపేస్తుంది అని చెప్తుంటే, బీజేపీ మాత్రం ఒకవేళ కనుక మేము అధికారంలోకి వస్తే 1000 రూపాయలు కాస్త, అంటే ఇప్పుడున్నది కాస్త 3 చేస్తాం, 3000 చేస్తామని చెప్తున్నారనమాట. కానీ ఈ స్కీమ్ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎమ్యులేట్ చేయదగ్గ స్కీమ్. చాలామంది బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం, అది ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రతి మాసం మహిళల అకౌంట్లో 1000 రూపాయలు, 1200, 1500 పట్టడం వల్ల, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల మహిళలు ఆ డబ్బులు ఇంట్లో భోజనానికి కానీ, పిల్లల స్కూల్ ఫీజు కానీ ఇలా ఉపయోగించుకుంటున్నారు. ఒక మహిళ అకౌంట్లో డబ్బులు పడితే అది మహిళా సాధికారతకు దారితీస్తుందని చెప్పి ఈ స్కీమ్ ఒక ఉదాహరణ. ఇటువంటి స్కీమ్స్ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి.